భగవంతుడా, నా బిడ్డ క్షేమంగా ఇంటికొచ్చేలా చూడు. మృదుల, భారతి, ఏమండి? భారతి ఎక్కడా? ఏమండి? ఏమైంది భారతి? ఏమండి, మృదుల క్షేమంగా రావాలని దీపం వెలిగించాను, ఆరిపోయింది. మళ్ళీ వెలిగించాలని ప్రయత్నిస్తున్నా, వెలగడం లేదు. మృదులకి ఏమైంటుందోనని భయంగా ఉందండి. ఏంటి భారతి, మరీ చిన్నపిల్లలా ఆలోచిస్తావు? దీపం ఆరిపోతే మృదులకేదో అయిపోయినట్టేనా? ప్రతి దానికే కంగారు పడిపోతే ఎలా? రాత్రే ఎస్ఐ గారు మాట్లాడారు, ఎలాగైనా వాడిని ట్రేస్ అవుట్ చేస్తామని చెప్పారు కదా, మరి ఇంకెందుకు భయం? ఏంటి వాళ్ళు ట్రేస్ అవుట్ చేసేది బూడిదా? కాసేపట్లో చావు కబురొస్తుంది, వినడానికి రెడీగా ఉండండి. అయినా దేవుణ్ణి ఎవరు నమ్మరు కాని నమ్మాలి. చూసారా, దాని దీపం ఆరిపోయిందని ఇక్కడ ఈ దీపం ఆర్పేసి ఎలా సింబాలిక్ గా చెప్పాడో. ఇదిగో ఎస్ఐ గారే ఫోన్ చేస్తున్నారు. మృదుల గురించి తెలుసుంటుంది. వచ్చింది చావు కబురు. హలో సార్, నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను. నమస్తే ఎస్ఐ గారు, ట్రేస్ అవుట్ చేశారా? వీరస్వామి దొరికాడా? ట్రేస్ అవుట్ చేశాను సార్. ఎక్కడున్నాడు? మృదుల సేఫ్గానే ఉంది కదా? సారీ సార్, మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. వ్యాన్ యాక్సిడెంట్ అయి పెట్రోల్ ట్యాంక్ పగిలి వ్యాన్ మొత్తం తగలబడిపోయింది సార్. నో నో ఎస్ఐ గారు, అలా జరగడానికి వీల్లేదు. మీరు సరిగ్గా చూసారా? కాలిపోయింది ఆ వ్యానేనా? అసలు అందులో మృదుల ఉందా? అదే వ్యాన్ సార్. లోపల కాలిపోయిన స్ట్రెచర్ కూడా ఉంది. పూర్తి ఆధారాలతో మా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నాకే నేను మీకు ఫోన్ చేస్తున్నాను సార్. షీ ఈజ్ నో మోర్ సార్. వసంత, అయ్యో అమ్మా, మృదులా, అమ్మా, నా బిడ్డ నన్ను వదిలేసి వెళ్ళిపోయిందమ్మా. సిటీ అవుట్స్కట్స్ లో వరంగల్ వెళ్లే రోడ్లో మీకు ఆ లొకేషన్ షేర్ చేస్తాను సార్. అమ్మా మృదులా, అమ్మ నా మృదులా, మృదులా. పోలీసులు కనుక్కుంటారు, మృదుల క్షేమంగా తిరిగి వస్తుంది అన్నారు. ఎక్కడండి మృదుల? అది లేకుండా దాన్ని చూడకుండా ఎలా బతకాలి? ఎలా బతకాలి? అమ్మా మృదుల. తరుణ్, మధు ఎక్కడ్రా? పైన నాన్న.
మధుకి ఈ విషయం వెంటనే చెప్పడానికి వీల్లేదు. మధు తట్టుకోలేడురా. వాడికి మెల్లిగా చెప్పాలి. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? నాకెందుకో డౌట్గా ఉంది నాన్న. ఎవరో కావాలని చేశారు, ఎవరో కావాలని చేశారు. వాళ్ళని వదలకూడదు నాన్న. మొత్తం కాలి బూడిదైపోయాక ఇంకా ఏంటి చేసేది? ఏంటి ఇదంతా ఏడిపే? అది పోయిందని నిజంగానే బాధపడుతున్నావా? ఉంటుందిలే, ఎంతైనా కలిసి పెరిగారు కదా, ఆ మాత్రం ఉంటుంది. కాని దరిద్రం వదిలిపోయి నీకైతే లైన్ క్లియర్ అయిపోయింది మాన్సి. అమ్మా మృదులా, అమ్మా మృదులా. అమ్మా ఏడవద్దమ్మా, బావ వస్తున్నాడు, తెలిస్తే తట్టుకోలేడు. అమ్మా ఏంటి ఏమైంది? మావయ్య ఫోన్ ఏమైనా వచ్చిందా? మృదుల గురించి ఏమైనా తెలిసిందా? ఏంటి అందరూ అదోలా ఉన్నారు? ఏమైంది? ఏం లేదురా, ఇప్పుడే ఎస్ఐ గారు ఫోన్ చేశారు. వ్యాన్ని ట్రేస్ అవుట్ చేశారంట. అవునా? నిజమా? అయితే అయితే మృదుల క్షేమంగా ఉన్నట్టే కదా? అరే ఇంత గుడ్ న్యూస్ ఇంత డల్గా చెప్తారేంటి మావయ్య? నాకు తెలుసు మావయ్య, మృదుల నాకు అన్యాయం చేయదు, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు. అయినా ఇక్కడ నా ఊపిరి ఉన్నంత వరకు తనకేం కాదని చెప్పాను కదా. అసలు తనకేం కాదు మావయ్య, తనకేం కాదు. ఇంకా అలా ఉన్నారేంటి అత్తయ్య? మృదుల క్షేమంగా ఉంది కదా? తరుణ్, మృదుల క్షేమంగా ఉందిరా. మావయ్య వెంటనే మృదులను చూడాలి మావయ్య. మృదుల నా కోసం చూస్తూ ఉంటుంది. వెళ్దాం పదండి మావయ్య, ప్లీజ్ మావయ్య. తరుణ్ పదరా. అత్తయ్య రండి వెళ్దాం. మావయ్య పదండి. అత్తయ్య రండి, పద. తరుణ్ రా. తరుణ్ తొందరగా పోనీ తరుణ్. ఎప్పుడెప్పుడు వెళ్తాను? ఎంత తొందరగా మృదులను చూస్తాను అన్నట్టుంది. తొందరగా పోనీ. అవును మావయ్య, మృదుల దొరికితే తిరిగి హాస్పిటల్కి తీసుకురావాలి కదా. మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి? అది మధు. అర్థమైంది మావయ్య. అంటే మృదుల స్పృహలోకి వచ్చి ఉంటుంది, పూర్తిగా కోలుకొని ఉంటుంది, అంతే కదా? అరే ఫోన్లో ఒక్కసారి మాట్లాడించాల్సింది మావయ్య. వదిలే మావయ్య, నేరుగా మృదుల దగ్గరికి వెళ్ళాలి, దగ్గరికి తీసుకొని మాట్లాడాలి. ఇంకెప్పుడు నా చెయ్యి వదలనని మాట తీసుకోవాలి మావయ్య. భగవంతుడా, నిజం తెలియకుండా ఇన్ని ఆశలు పెట్టుకుంటున్నాడు. తెలిస్తే తట్టుకోగలడా? ఎందుకయ్యా ఈ పసివాళ్ల జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు? వాళ్ళేం పాపం చేశారో?
తరుణ్ ఆపు ఆపు, అక్కడ పక్కన ఆపు. ఏమైంది మధు? మావయ్య, మట్టిగాజులు మావయ్య, మృదులకు చాలా ఇష్టం. ఏంటండి ఈ పరీక్ష? మృదుల లేదన్న నిజం తెలియక ఎన్ని కలలు కంటున్నాడో చూడండి, ఎంత ఆలోచిస్తున్నాడో చూడండి. ఎలా నిజం చెప్పేది? తట్టుకోగలడా? అమ్మా, గాజులు ఇవ్వ. ఎవరికి బాబు? నా భార్యకి. ఇవి పుణ్యశ్రీ గాజులు బాబు. ఈ గాజులు వేసుకుంటే నిండు నూరేళ్లు పిల్ల పాపలతో పసుపు కుంకాలతో చల్లగా ఉంటుంది. ఇంత గొప్ప ప్రేమ జంటను విడదీయడానికి ఆ భగవంతుడికి మనసు ఎలా వచ్చిందండి? నా బిడ్డ దురదృష్టవంతురాలమ్మా. ఇంత ప్రేమను పొందే అదృష్టం దానికి లేదు. ఎందుకు అదృష్టం లేదు? పుణ్యస్త్రీగా పోయింది, అదృష్టవంతురాలే. బ్రతికుంటే చేతులకు తిరిగేవాడు, ఇప్పుడు చితి మీద వేసి కాలుస్తాడులే. ఇదిగో. చిల్లర లేదు బాబు. పర్లేదు, నువ్వు ఉంచుకో. నిన్ను చిరిమిందెవరు, ఎవరు నేను నలిపిందెవరు, తిరిగే ముందే నిన్ను వాపిందెవరు, పోసి నిన్ను తుచ్చి కడవే. ఇక్కడికి తీసుకొచ్చారండి మావయ్య. అక్కడ అంతమంది ఉన్నారేంటి? ఏం జరిగింది? అసలు మృదులేదు మావయ్య. రండి సార్. ఎస్ఐ గారు, మృదుల ఎక్కడా? ఏమైందంటే అటు చూస్తారేంటండి? ఎస్ఐ గారు, మృదుల ఎక్కడా? ఏంటి సార్ చెప్పలేదా? సారీ మధు, షీ ఈజ్ నో మోర్. రాత్రి జరిగిన యాక్సిడెంట్లో ట్యాంకర్ బ్లాస్ట్ అయి వ్యాన్ మొత్తం తగలబడిపోయి మృదుల చనిపోయింది. నో 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 మధు, మధు, భావ భావ భావ
నో నో ఎస్ఐ గారు, మృదుల చనిపోవడం ఏంటి? అసలేం మాట్లాడుతున్నారు మీరు? మృదుల బతికే ఉందని ఫోన్ చేసి మరీ చెప్పారు కదా, ఇంతలోనే ఎలా చచ్చిపోతుంది? మీరు అబద్ధం చెప్తున్నారు, లేదా ఎవరినో చూసి మీరు మృదుల అనుకుంటున్నారు. మృదుల బతికే ఉంది, ఎక్కడుందో చెప్పండి. చెప్పండి ఎస్ఐ గారు, ప్లీజ్ ఎస్ఐ గారు. మధు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. చెప్పేది విను. మేం మొత్తం వెరిఫై చేశాం. హాస్పిటల్లో మృదులను ఎక్కించుకున్న వ్యాను, ఇక్కడ కాలిపోయిన వ్యాను ఒకటే. ఆ బాడీ మృదులదే. తను చనిపోయింది. నో, నేను నమ్మను. మృదుల చనిపోవడం ఏంటి మావయ్య? మృదు చూడండి మావయ్య ఏమంటున్నారు. అసలు మృదుల చనిపోవడం ఏంటి? లేదని చెప్పండి మావయ్య, మృదుల బతికే ఉందని చెప్పారు కదా. మృదుల దగ్గరికి వెళ్తున్నామని చెప్పారు కదా. దారిలో ఈ గాజులు కూడా కొన్నాం కదా మావయ్య. మరి చనిపోయింది అంటారేంటి? మీరు చెప్పండి మావయ్య, మీరు చెప్పండి మావయ్య. లేదురా మావయ్య చెప్పండి మావయ్య, చెప్పండి మావయ్య. మధు 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 ఆయన చెప్పేది నిజం రా. మృదుల చచ్చిపోయిందిరా. మావయ్య అవునరా, మృదుల ఇక లేదురా. ఆఖరి చూపు కూడా చూసే అవకాశం లేకుండా తగలబడిపోయింది. చూడ్రా. మృదుల, మృదుల, మధు 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 ఆగు. మధు బావా, బావా. మధు వద్దురా. మృదుల, మధు మావయ్య, మృదుల, మావయ్య. కంట్రోల్ యువర్ సెల్ఫ్. మృదుల, మావయ్య, మృదులని చూడాలి మావయ్య. వద్దురా. మావయ్య, మృదుల, నా మృదులని చూడాలి మావయ్య. మావయ్య ప్లీజ్. అత్తయ్య, నా మృదులని చూడాలి అత్తయ్య. నా మృదుల, నేను చెప్పేది బావా, వద్దురా. దేవుడా, నేనేం అన్యాయం చేశాను నీకు? మృదుల లేకుండా ఎలా బతుకుతాను నేను? నా మృదుల నాకు కావాలి. నా మృదుల నాకు కావాలి. మధు బా, వద్దు బా. లే మృదుల, ఇదిగో నీకోసం మృదుల, లే మృదుల, నీకోసం గాజులు కూడా తీసుకొచ్చాను మృదుల. మృదుల, లే మృదుల. అత్తయ్య ఒక్కసారి లేమని చెప్పండి అత్తయ్య, లేమని చెప్పండి మావయ్య. మీరైనా చెప్పండి మావయ్య, చెప్పండి మృదుల లేవమని. దాంతో రుణం తీరిపోయింది, వదిలిపోయిందయ్యా, పోయింది. మృదుల ఇక లేదు బాబా. నేను మృదులని చూడాలి, తనను ఒక్కసారి చూడాలి. వద్దు బాబా. మృదుల, మధు, నన్ను వదులుతాను. వద్దు బాబా, వదులు. వద్దురా. చూడలేవురా, తట్టుకోలేవు. ఒక్కసారి మావయ్య, ఆఖరి చూపు మావయ్య, నా మృదుల నేను చూసుకుంటాను. అమ్మా మృదుల, వద్దు బాబా, బాబు వదులుతాను. మధు వద్దయ్యా. వదలండి అత్తయ్య.